చనిపోయినప్పుడు హీ షుడ్ బి రెస్పాన్సిబుల్ అందులో. అది అతనికి తెలుసు. అందుకనినే భవిష్యత్తులో కేసు కొట్టేయడానికి ఉపయోగపడేందుకోసమని టెక్నికల్ ఎవిడెన్స్ని క్లియర్ చేసేసాడు. ఎవిడెన్స్ లేనప్పుడు ఆ కేసు తర్వాత చెల్లుబాటు కాదని తెలుసు. తను అరెస్ట్ అవుతాడని తనకు తెలుసు, తన మీద కేసు పెడతారని తనకు తెలుసు. అందుకనినే కేసు ఎలా తప్పించుకోవాలి, దానికి తగినటువంటి ప్లాన్ అంటే అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి కాదు, ఆ తర్వాత కేసు క్లోజ్కి కావాల్సినటువంటి సిస్టమ్ అంతా ముందుగానే చేసి పడేశాడు ఆయన. శవం ఉంటే శవాన్ని కనుక అతను ఆ తల్లికి అప్పచెప్పిన, లేదా ఏ కృష్ణానది దగ్గర పడేసి అక్కడ పడిపోయి ఉన్నాడంటే వెళ్ళి తీసుకో అని చెప్పిన, ఆ తర్వాత వీళ్ళందరూ ఇరుక్కునేవాళ్ళు. శవం లేదు, తగలబెట్టబడింది, బూడిదైపోయింది. ఎవరు సాక్ష్యం? నోటి సాక్ష్యం చెల్లుబాటు కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి. సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపేశారు. చెరిపిన 2 నెలల తర్వాత కేసు బయటకు వస్తే ఏమవుతుంది? సుగాలి ప్రీతి కేసు, ఆయేషా మీరా కేసు లాగానే ఉంటది. దీంట్లో ఏమీ తేలదు, పరిష్కారం ఉండదు. ఏళ్ల తరబడి మాట్లాడుకోవడానికి పనికొస్తుంది అంత, అది కూడా మాట్లాడుకోనక్కర్లే ఇక్కడ. సార్ ఇప్పుడు సిట్టు రేపు ఛార్జ్ షీట్ లో గానీ అంటే సిఐ నాగరాజ్ దగ్గరికి వచ్చిన తర్వాతే సాయికృష్ణ మాయమయ్యాడు, సిఐ నాగరాజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చనిపోయాడు, ఆయన ద్వారానే దాన్ని కాల్చి బూడిద చేశారు మృతదేహాన్ని, ఇలా రాస్తే కోర్టులోంచి వచ్చే అబ్జెక్షన్స్ ఏంటి? అయిపోయింది కేసు, అక్కడే తెలిపోయింది. ఆ లాయర్ వచ్చేసాడు కదా, శవం ఏమన్నా చూసారా మీరే